ఇశ్రాయేలు ప్రజలు దేశం కాని దేశంలో, తనకు తెలియని ప్రాంతంలో, వారు ఎరగని జనాల్లో మధ్యలో దేవుడు వారిని తీసుకెళ్తున్నప్పుడు ప్రజలు కొత్తగా కనబడుతున్నారు. అక్కడేమో స్థానిక బలం లేదని ఒక ఆందోళనతో ఉన్నారు, అభద్రతా భావంతో ఉన్నారు. అప్పుడు దేవుడు స్వయంగా ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడు. నేను ఎటువంటి పరిస్థితుల్లోంచి మిమ్మల్ని దాటి తీసుకొచ్చాను ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. ఎర్ర సముద్రాన్ని చీల్చి తీసుకొచ్చా, మీకు ఆహారం లేకపోతే ఆకాశం నుంచి మన్నాని ఇచ్చి పోషించి తీసుకొచ్చా, మీకు ఎండలో మూర్చిల్లిపోతారేమో అనుకుని పగల మేఘస్తంభమై నుండిని తీసుకొచ్చా, చీకట్లో ఉన్నప్పుడు వెళ్తూ చీకటికి భయపడిపోతారేమో, చలికి వణికిపోతారేమో అనుకొని రాత్రి వేళ అగ్నిస్తంభముగా నేనున్నా, మీరు అడిగినప్పుడు నీళ్ళు ఇచ్చా, మీరు మాంసం అడిగితే మాంసం ఇచ్చా, ప్రతిదీ కూడా మీకు ఇస్తూనే వస్తే ఈరోజు ఈ స్థానానికి మీకు ఇస్తానన్న దేశంలోకి మిమ్మల్ని తీసుకొని వచ్చా. కాబట్టి ఇన్ని చూసిన మీరు ఎక్కడున్న ప్రజలకు చూసి మీరు భయపడవసరం లే. నీ దేవుడైన యెహోవా భయంకరుడు, మహాదేవుడై ఉన్నాడు, మీ మధ్య ఉన్నాడు. అల్ప విశ్వాసి భయపడతాడు, విశ్వాసం లేనివాడు భయపడతాడు, దేవుని శక్తిని తక్కువ అంచనా వేసిన వాడు భయపడతాడు, దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేని వ్యక్తి భయపడతాడు, దేవునితో లేని వ్యక్తి భయపడతాడు. కాబట్టి దేవుడే చెప్తున్నాడు, భయపడకండి.